అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. చంద్రన్న కానుకల కోసం ఎదురు చూస్తున్న ప్రజలందరికీ ఒక బ్యాడ్ న్యూస్ అండి. ఆ బ్యాడ్ న్యూస్ ఇప్పుడే మనకు అందిందనమాట. దానికి సంబంధించిన పూర్తి వివరాలను మనం ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన ప్రెస్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఇక్కడ స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మన చంద్రన్న కానుకల కోసం ఎదురు చూస్తున్న ప్రజలందరికీ ఒక బ్యాడ్ న్యూస్ అండి. చంద్రన్న కానుకలు ఈ సంవత్సరం లేనట్టే అని మనకు సమాచారం అయితే అందిందనమాట. గతంలో 2014లో టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు చంద్రన్న కానుకలను అయితే ఇచ్చేవాళ్ళు. 2014 నుంచి 2019 వరకు సంక్రాంతికి హిందువులకు, అలాగే క్రిస్టియన్స్కు క్రిస్మస్కు, అలాగే ముస్లిమ్స్కి రంజాన్ తోఫా అయితే ఇచ్చేవాళ్ళనమాట. ఈ చంద్రన్న కానుకలనే ఈ కూటమి ప్రభుత్వం ఈ సంవత్సరం కూడా తీసుకువస్తుంది అని చెప్పేసి మనకు వార్తలు అయితే వచ్చాయండి. అయితే మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా భయంకరంగా ఉందండి. ఆర్థిక పరిస్థితి చాలా ఘోరంగా ఉందన్నమాట. ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో మనకి చంద్రన్న కానుకలు ప్రభుత్వం అయితే మోయలేదన్నమాట, బేర్ చేయలేదండి. కాబట్టి ఈ చంద్రన్న కానుకలు ఈ సంవత్సరం కాకుండా వచ్చే సంవత్సరం ఇవ్వాలి అని చెప్పేసి ప్రభుత్వం అయితే డెసిషన్ తీసుకున్నట్టుగా మనకు సమాచారం అందిందండి. కాబట్టి ఈ సంవత్సరం అయితే చంద్రన్న కానుకలు ఉండబోవు. అలాగే ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి కూడా మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందనమాట. ఈ ఆడబిడ్డ నిధి పథకం ఈ సంక్రాంతికి అయితే ఓపెన్ కాదండి, దాన్ని పోస్ట్పోన్ చేయడం జరిగింది. మనకు మొదటగా అన్నదాత సుఖీభవ స్కీమ్ అయితే రాబోతోందండి. ఆ తర్వాతే మనకి ఆడబిడ్డ నిధి పథకానికి అయితే గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతున్నారు. ఆడబిడ్డ నిధి పథకానికి మనకు బడ్జెట్లో నిధులు అయితే కేటాయించడం జరిగింది. కాబట్టి బడ్జెట్లో నిధులు కేటాయించారు కాబట్టి మనకు అతి త్వరలోనే ఆడబిడ్డ నిధి పథకానికి కూడా గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతున్నారు. అయితే మనం కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ రెడీగా ఉంచుకున్నట్టయితే మనం ఈ ఆడబిడ్డ నిధి పథకానికి అప్లై చేసుకోవచ్చండి. ఆడబిడ్డ నిధి పథకానికి మనకు ముఖ్యంగా ఇన్కమ్ సర్టిఫికేటు, క్యాస్ట్ సర్టిఫికేటు కావాల్సి ఉంటుందండి. ఇన్కమ్ సర్టిఫికేటు, క్యాస్ట్ సర్టిఫికేటు చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. కాబట్టి మనం ముందుగానే ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ చేయించుకొని ఉన్నట్టయితే మనకు నోటిఫికేషన్ అదే జియో రిలీజ్ అవ్వగానే మనం వెంటనే అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే దొరుకుతుందండి. మన నారా చంద్రబాబు నాయుడు గారు ఇటీవలే మనకు ఒక సభలో అయితే చెప్పడం జరిగిందనమాట. ఇక నుంచి 150 రకాల సేవలను వాట్సాప్ ద్వారా పొందే అవకాశాన్ని కల్పించబోతోందండి రాష్ట్ర ప్రభుత్వం. వీటిలో ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా ఉన్నాయి. మనము డైరెక్ట్గా ఇంట్లో వాట్సాప్లో మన వివరాలు, మన ఆధార్ నంబరు, మన పేరు ఎంటర్ చేసినట్టయితే మనకు ఆటోమేటిక్గా వెరిఫికేషన్ చేసి, అధికారులు వెరిఫికేషన్ చేసి మనకు ఆన్లైన్లోనే ఈ ఇన్కమ్ సర్టిఫికేటు, క్యాస్ట్ సర్టిఫికేటు ఇచ్చే ఏర్పాటు అయితే చేయబోతున్నారండి. దీనికి త్వరలోనే శ్రీకారం చుట్టనుంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ శ్రీకారం చుట్టిన వెంటనే మనకు ఈ పథకాలు అయితే రిలీజ్ కాబోతున్నాయండి. ఇప్పటికే రైతులు ధాన్యం అమ్ముకోవడానికి వాట్సాప్ ద్వారా ఒక నంబర్ ఇచ్చారండి. ఆ నంబర్కు హాయ్ అని మెసేజ్ చేసినట్టయితే ధాన్యం అమ్ముకోవడానికి స్లాట్స్ బుక్ అవుతున్నాయి. అలాగే మనకు ఇవి వాట్సాప్ సేవలను అయితే చేయబోతున్నారు. మనకు 150 రకాల సేవలను అయితే అందించబోతున్నారు. బర్త్ సర్టిఫికేట్, డెత్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ ఇలాంటి ఎన్నో సేవలను మనకు ఈ వాట్సాప్ ద్వారా అందించబోతోందండి కూటమి ప్రభుత్వం. అదండి మనకు లేటెస్ట్ సమాచారం. చంద్రన్న కానుకలు అయితే ఈ సంవత్సరం ఉండబోవు. ఇది ఒక బ్యాడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. ప్రజలందరూ ఎంతో ఆశగా ఎదురు చూశారు చంద్రన్న కానుకల కోసం. అయితే మన ఆర్థిక పరిస్థితి బాగలేదు కాబట్టి దీన్ని పోస్ట్పోన్ చేయడం జరిగింది. వచ్చే సంవత్సరం దీన్ని ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. వచ్చే సంవత్సరం ఖచ్చితంగా ఈ చంద్రన్న కానుకలు అందుకుంటామని ఆశిస్తూ ఈ ఆడబిడ్డ నిధి పథకం కూడా అతి త్వరలోనే ఓపెన్ చేయబోతున్నారండి. మీరైతే రెడీగా ఉండండి, నేను వీడియో ద్వారా తెలియజేస్తాను జియో వచ్చిన వెంటనే. ఇదండి మనకు లేటెస్ట్ సమాచారం. మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్, మీరు చేసే సబ్స్క్రిప్షన్ మాకెంతో ఎంకరేజింగ్గా ఉంటుంది. మీకు కూడా ప్రభుత్వ పథకాల యొక్క సమాచారాన్ని తెలుసుకునే అవకాశం దొరుకుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.